పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. చిన్న పిల్లలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని భోగి మంటలు వేశారు. అచ్చంపేట రామక్షేత్రం ఆలయం దగ్గర జరిగిన భోగి వేడుకల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. వారికి సాంప్రదాయమైనటువంటి పండుగ ఏదైతే సంక్రాంతి ఉందో ఈ సంక్రాంతి ఉద్యమంలో సంక్రాంతికి సంబంధించి కూడా ఆ పెద్ద ఎత్తున ఇటు గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకొని భోగి మంటల్లో పాల్గొంటున్నారు. ఈ భోగి మంటలకు సంబంధించినటువంటి ఏదైతే మనం ప్రస్తుతం పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అచ్చంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా మహిళలు రామక్షేత్రం దగ్గర కూడా ఇక భోగి మంటలు వేసి దాని చుట్టూతా తిరుగుతూ కూడా ఏదైతే పాత జ్ఞాపకాలు ఉంటాయో ఆ పాత వస్తువులు కావచ్చు, పాత జ్ఞాపకాలంటూ మొత్తం ఈ రోజు నుంచి చెరిగిపోయి దేవుని ఆశీస్సులు కూడా రావాలని కూడా వీరు ఇక్కడ భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మన గ్రామ పెద్దలకు సంబంధించి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నారు, ఏంటి అసలు? 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం భోగి మంటలు. నేను ధనుర్మాస పూజా సంఘం ప్రెసిడెంట్ని. పసుమతి నీలకంఠేశ్వరరావు నా పేరు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేసుకోవడం జరుగుతుంది. బాగా ఉంది. ఊరి పెద్దల సహకారంతో బాగా జరుగుతుంది. ధనుర్మాస పూజా సంఘం తరఫున చేస్తున్నాము. పెద్దల సహకారం, ఊరు వాళ్ళ అటువంటి అందరి సహకారంతో శుభ్రంగా ఈ ధనుర్మాసాన్ని చేసుకోవడం జరుగుతుంది. శుభ్రంగా బాగుంది, ఆనందంగా ఉంది. భోగి మంటలు చేయటం కూడా మాకు ఆనందంగా ఉంది. గ్రామస్తులంతా బయటకు తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పండగ సమయానికి ఒక ఊరిలోకి వచ్చినటువంటి ఒక పండగ వాతావరణం కూడా ఎలా ఉండబోతుంది? చాలా బాగుంది. ఈరోజు భోగి సందర్భంగా చాలా బాగుంది ఈ భోగి మంటలు వేసుకోవటం. అందువల్ల కూడా ఈ భోగి కూడా మేము చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఇది బాగుంది. పూర్తిగా గ్రామస్తులు కూడా మేము ప్రతి 7 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనతో మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఎలా ఉంది భోగి మంటలు వేసి? సంక్రాంతి పండుగ బాగా జరిగిందండి. ఇది ఏటా కూడా చేస్తూ ఉంటారు. ఈ పండుగ ఉత్సాహం బాగా జరుగుతుంది. అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం వచ్చి బాగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నారు. ఇలానే ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆశాభంగా తెల్లవారుజామున 5 గంటలకల్లా వచ్చి అందరూ రెడీ అయ్యి మన సంక్రాంతి పండుగ తెలుగు ఉత్సవాల్లో కూడా బాగా జరుపుకుంటున్నారు. ఇలా ఎన్నిసార్లు జరుపుకుంటారని చెప్పి కోరుకుంటూ బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా గ్రామస్తులు కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు ఇక్కడ పాల్గొంటా ఉన్నారు. అయితే ప్రస్తుతం భోగి మంటల చుట్టూ మహిళలు కూడా తిరుగుతున్నారు. వారితో మాట్లాడతాము. అయితే మహిళలు ఇట్లా ఉత్సాహంగా పాల్గొనడం కూడా ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ భోగి మంటలు వేస్తున్నారు, పండుగ ఎలా చేయబోతున్నారు? అచ్చంపేటలో 5-6 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. పొద్దున్నే 5 గంటలకి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాము. ప్రతి సంవత్సరం బాగా జరుపుకుంటున్నాం. ప్రస్తుతం గ్రామస్తులు అక్కడ ఊర్లో ఉంటారు. అది పండగ టయానికి సంక్రాంతికి ఇక్కడికి రావటం, పెద్ద ఎత్తున అందరు కలిసి చేసుకోవటం కూడా ఎలా ఉండబోదు? చాలా ఆనందంగా ఉంటుందండి. అందరం కలుస్తాము. ఈ భోగి సందర్భంగా అందరం కలుస్తాము. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. మేము కాకినాడ నుంచి వచ్చాము. ఈ ప్రోగ్రాం చూడటానికి వచ్చాము. అంటే మాది పుట్టిల్లు ఇక్కడే. మేమందరం కూడా ఫ్యామిలీతో వచ్చాము ఈ భోగి మంటలు ఇవి చూడటానికి. చాలా ఆనందంగా ఉంటుంది. మా ఊర్లో బాగా చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఊరేనండి. మాది ఈ ఊరు అత్తగారు ఇదండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ భోగి అందరికీ, కొత్త అల్లుళ్ళకి, కొత్త సంవత్సరానికి. ఇక్కడ చెమ్మట్లో బాగా చేస్తారు. రామాలయం ఎదురుగ్గా భోగి మంటలు వేసి 5ంటికే స్టార్ట్ చేస్తారు. గంగిరెద్దులు ఎప్పుడు అన్నీ ఉంటాయి. ఈసారి గంగిరెద్దు వాళ్ళు సహకరించలేదు, అందుకని తేలేపోయారు. వేరే ఊరోళ్ళు వచ్చి కోలాటాలు వేయటం అంతా బాగా చేస్తారు. ఇది పూర్తిగా చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాము. మహిళలు కానీ కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా భోగి మంటల్లో ఆ గంగిరెద్దులతో ఇటు ఊరేగింపు, కోలాటం, ఇట్లా ఆ మహిళలు డ్యాన్స్ వేస్తూ కూడా ఎంతగానో ఉత్సాహంగా ఉంటారు. అయితే ఎన్నో గ్రామాల నుంచి ఏదైతే పొరుగు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక వేరే జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడికి చేరుకోవటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఏదైతే
గ్రామస్తులతో అందరితో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారో దానికి ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 3 రోజులు ఇప్పటికి భోగి ఈ మొదటి రోజు ప్రారంభించారు. మరొక 2 రోజులు సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. ఈ పెద్ద ఎత్తున కూడా ఇటు గ్రామస్తులు సంక్రాంతికి చాలా ఉత్సాహంగా ఆనందంతో పండుగ జరుపుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 పెద్దకొరపాడు.